హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మేమైతే పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫేమస్ బీచ్ మినీ గోవా అని కూడా అంటారు ఫ్రెండ్స్. పేరుపాలెం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమందరం బీచ్ దగ్గరికి వస్తున్న కొద్దీ సముద్రం అలలు, ఆ ప్రకృతి అవన్నీ చూసి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. అక్కడున్న పంట పొలాలు, చెట్లు, రొయ్యల చెరువులు, ఎటు చూసిన రొయ్యల చెరువులు ఫ్రెండ్స్. పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు ఫ్రెండ్స్. దారి పొడవునా ఏ ఒకటి రొయ్యల చెరువులని, ఎద్దులని ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. మా అన్నయ్యలు అయితే నేను యూట్యూబ్ చేస్తుందని వాయిస్ ఓవర్ వేసిందని నన్ను కామెంట్ చేస్తున్నారు. చాలా బాగా ఆడుకున్నారు కొంతసేపు నాతో. యూట్యూబర్ హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని అంటున్నారండి. ఆ పైన ఆకాశం చూస్తే కింద సముద్రం, అబ్బా ఎంత బాగుందంటే వ్యూ అంత బాగుంది ఫ్రెండ్స్. నిన్న వర్షం పడింది ఫ్రెండ్స్. ఇంకా వర్షంలో చాలా బాగుంది క్లైమేట్ అంతా. ఎప్పుడైనా మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ అలా షికారుకి వెళ్ళాలంటే సరదాగా ఇది భీమవరం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఫేమస్ బీచ్ అంటే వైజాగ్ కాకుండా గోదావరి జిల్లాలో ఫేమస్ బీచ్ అంటే ఇది చెప్తారు ఫ్రెండ్స్, పేరుపాలెం బీచ్ అని. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ బీచ్ అంటే. ఈ బీచ్లో చాలా మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. దారిలో చూడండి మా ఆయన నా మీద సెటైర్లు వేస్తున్నాడు. ఇంకా బీచ్ రాలేదు, నీ వీడియో ఆపమ్మా అని అంటున్నాడండి. ఇక్కడికి వచ్చే ముందు చాలా ఎటు చూసిన విశాలమైన సముద్రం, నీలి ఆకాశం, అంతులేని సముద్రం అండి. తీరాన్ని తాగుతూ వెనక్కి వెళ్ళే ప్రతి ఒక ప్రకృతిలో ఒక అందమైన దృశ్యంలో కనిపిస్తుందండి. అంటే రోజు మనం ఎన్నో టెన్షన్స్, ఎన్నో బాధ్యతలు, ఎన్నో అన్నీ ఫీల్ అవుతాం కదండి. ఇలాంటి ఒక్క ప్రదేశానికి వచ్చినప్పుడు జస్ట్ దాన్ని అలా చూస్తూ ఉండిపోతే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మనసు ఎంతో ప్రశాంతంగా వండుకోవచ్చండి. సముద్రం అలా చూస్తూ కూర్చుంటే మనసులో ఉన్న ఆలోచనలన్నీ నెమ్మదిగా ఏదో ఎక్కడికో వెళ్ళాము అన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇంకే టెన్షన్స్ కానీ ఇవేం కానీ ఇంకా చిన్నపిల్లల ఆడుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇటువైపున కొబ్బరి చెట్లు, అంటే మనం ఇప్పుడు గోవా వెళ్తే గోవాలో చూడండి కొబ్బరి చెట్లు ఇవన్నీ ఎలా ఉంటాయి. ఒకవైపు కొబ్బరి తోటలు, ఒకవైపునేమో అవి ఏవో సర్వేకర్లు అంటారు ఫ్రెండ్స్ మా భాషలో. అయితే గోదావరి జిల్లాలో ఆ సర్వేకర్లు ఇటువంటివన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, మీ మీ పర్సనల్ ఫ్రెండ్స్తో కూడా రావచ్చు ఫ్రెండ్స్ ఈ బీచ్కి అయితే. ఆ అలలు చూస్తుంటే అలా మనసంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా అన్నయ్యలు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా మా అన్నయ్యకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ బీచ్లో మంచి చాలా టైం స్పెండ్ చేసాం ఫ్రెండ్స్. అసలు బీచ్లో అలా సముద్రం వైపు చూస్తూ అక్కడ ఫేమస్ చర్చ్ ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. ఆ చర్చ్ ప్లస్ గుడి కూడా ఉండే ఫ్రెండ్స్. అక్కడ చాలామంది విజిటర్స్ వస్తారు, టూరిస్టులు. అవి ఫ్రెండ్స్ ఆ చర్చ్ అది. అక్కడ చాలా రకాల మనం తినడానికి స్నాక్స్, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా చిలిపి పనులు చేసాం ఫ్రెండ్స్ బీచ్లో. మా అన్నయ్యలు అయితే చాలా విన్యాసాలన్నీ చేశారండి. ఆ విన్యాసాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది అయితే అక్కడ ఉన్న ఫేమస్ చర్చ్. ఇదివరకు మేము వెళ్ళేటప్పుడు అయితే నేను చదువుకునేటప్పుడు బీచ్కి వెళ్ళాలంటే ఆ బీచ్కి వెళ్తే ఏదో చిన్నగా ఉండేది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంది.